ఒకసారి ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నమస్తే. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడుతూ ఎమోషనల్గా నాకు ఫోన్ చేస్తూ అడగడం జరిగింది. సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్తే ఆల్రెడీ బుక్డ్ అని వస్తుందక్క, మీరు ఏం చెయ్యాలి అని మీరు చాలా టెన్షన్ పడుతున్నానని నాకు తెలుసు. కానీ భయపడకండి, దీనికి ఒక సొల్యూషన్ని మనము చూద్దాము. నేను కూడా మీలాగే ఒక దివ్యాంగురాలనండి. మీ బాధ నాకు బాగా అర్థమవుతుంది, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఎవరు సరిగ్గా చెప్పక మీరు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ చెప్పక ఇబ్బంది పడుతున్నారు. ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి, ఈ సదరం స్లాట్లు బుకింగ్ గురించి వీడియో చేయబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైక్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్, మన దివ్యాంగుల ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడో సాట ఏదో సందర్భంలో వెళ్తూ ఉంటారు కదా, కొంచెం షేర్ చేయండి. మన దివ్యాంగులకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలవడం కోసం అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మనం కనెక్టివిటీతో మాట్లాడుకోవడానికి. ఇట్లా చాలా మంది మెసేజ్ చేశారు కదా, మరి ఆ మెసేజ్కి తగ్గట్టుగా నేను ఇట్లా రిప్లై మీకు ఇస్తున్నాను అంటే కారణం మనము కామెంట్ చేసుకోవడం వల్లే. ఓకేనా? మరి దీనికి ఎట్లా సొల్యూషన్ అని అంటే, సదరంలో ఒకసారి స్లాట్ బుక్ అయితే అది కంప్లీట్ అయినా లేదా పెండింగ్లో ఉన్నా మళ్ళీ కొత్త స్లాట్ బుక్ చెయ్యనివ్వదు. అర్థమవుతుందా? నేను పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి వీడియో నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదండి. కరెక్ట్గా క్లారిటీ తెలుసుకొని ఎక్కడ తప్పులు చేస్తానో అని భయంతో నేను రాసుకొని మరీ చెప్తున్నాను. ఓకేనా? మరొకసారి రిపీట్ చేస్తాను, చూడండి ప్రాబ్లమ్స్ ఎలాగుంది అనేది. సదరంలో ఒకసారి స్లాట్ బుక్ అయితే అది కంప్లీట్ అయినా, ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము, అది మీ చేతికి సదరం సర్టిఫికేట్ రాలేదు కానీ పెండింగ్లో ఉంది, పోనీ అది రాలేదు కదా అని చెప్పి ఇప్పుడు సదరం స్లాట్లు ఓపెన్ అయినాయి కదా, దీంట్లో అయినా బుక్ చేసుకుందామని వెళితే ఆల్రెడీ బుక్డ్ అని చూపిస్తా ఉంది. ఏం చేయాలక్క అని నేను, నాకు తెలియక ఏం చేశానంటే, పంచాయతీ ఆఫీస్ కానీ మీ సేవ దగ్గరికి కానీ వెళ్ళి కనుక్కోండి అన్న. వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. మాకు పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు తెలియదండి, మీరే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోపోండి అని అన్నారంట. అది నాకు కామెంట్ చేశారు. ఏం చేయాలో అర్థం కాదు. చాలా మంది చెప్తున్నారు సెక్రటరీ వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. ఇక్కడ సమస్యలు చాలా సార్లు సాల్వ్ కావు. ఓకే, మీరు చేయాల్సింది ఒకటే, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోని సదరం కౌంటర్కి వెళ్ళండి. మీరు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊర్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, పెద్దది. మాది తిరుపతి. మా తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్ రూయ్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే తిరుపతిలో ఉన్నోళ్ళు చూడండి, ఈ వీడియో మీకోసమే. మీకోసం అంటే అందరికీ అండి, అందరికీ ఈ ప్రాబ్లాన్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేటట్టుగా వీడియో చేస్తున్నాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. తిరుపతి వాళ్ళైతే రూయ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి సదరం కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏమేమి ఇవ్వాలి, మీ ఆధార్ చెక్ చేస్తారు. వెళ్తే పాత స్లాట్ రీస్టార్ట్, పాతది ఏమైనా ఉంటే గనక అప్పుడు మీకు ఏమైనా రిసిప్ట్ అయినా ఇచ్చి ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి. అది ఏవీ కనపడలేదా, డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. మళ్ళీ కొత్త స్లాట్ ఇస్తారు. ఎట్లా అంటే, దాన్ని వాళ్ళొక్కళ్ళకే అథారిటీ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, సదరం కౌంటర్ దగ్గరికి వెళ్ళి, లేదా వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే గనక వాళ్ళకి కనెక్ట్ చేపించి మీ ఆధార్ కార్డుని తీసుకొని పోయి, మేము గతంలో ఈ మార్తో చేసుకున్నాము, మాకు రావట్లేదు అని చెప్పండి. చెప్తే వాళ్ళు మళ్ళీ కొత్త స్లాట్, దాన్ని డిలీట్ చేసి కొత్త స్లాట్ ఇవ్వడం జరుగుతుంది.
పాత సదరం ఐడి ఉంటే ఆధార్ కార్డుతో పాటు తీసుకెళ్లాల్సినవి మీరు తీసుకెళ్లాల్సినవి అన్నమాట. పాత సదరం ఐడి, మొబైల్ నెంబరు. కన్ఫ్యూజ్గా కొంతమంది ఏయో నంబర్లు ఇప్పుడు వాడుతున్నాయి, అది వరకు వాడుతున్నాయి. అట్లా కాకుండా ఒకే నెంబర్ని మెయింటైన్ చేయడం తెలుసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరిగా ఒకే నెంబరు ఉండాలి. అది తీసుకొని వెళ్ళండి. ఎవరు భయపడవాకండి. ఈ సమస్యకి సొల్యూషన్ ఉంది. మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్తే తప్పకుండా పని అవుతుంది. ఓకేనా? అది నేను చెప్తా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి కొంతమందికి షేర్ చేయండి. మనందరం కలిసి ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం. అవునా? అదే నేను చెప్తుంది. నాకు తెలిసింది మీకు చెప్పాను, మీకు తెలిసింది ఇప్పుడు ఈ వీడియో కావచ్చు, ఇంకొక 2 మంచి మాటలు కావచ్చు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని పక్క దివ్యాంగులకి షేర్ చేస్తే ఒకరికొకరు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చాలా మంది దివ్యాంగులకు ఇది లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. మీరు చేస్తున్నది చాలా గొప్ప పని ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ వీడియోస్ని షేర్ చేయడం అన్నమాట. ఓకే, తప్పకుండా ఇట్లా షేర్ చేసి నేను చెప్పినట్లుగా ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది పర్ఫెక్ట్గా అమలు చేస్తే తప్పకుండా మీ సమస్య క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు స్లాట్ బుక్ అవ్వట్లేదు. స్లాట్ బుక్ పేపర్లో అయితే మరి ఘోరం ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో స్లాట్ బుకింగ్లో వెల్లువ. ఎందుకు అట్లాగా వెల్లువ వచ్చింది? ఎక్కడొచ్చింది వెల్లువ? చాలా మందికి సదరము అవ్వట్లేదు, రిజెక్టెడ్ అని వచ్చింది. న్యూస్ పేపర్లో ఏమో అట్లా ఊదరగొడుతున్నారు. ఏది కరెక్టో, ఏది రైటో, ఏది రాంగో తెలుసుకోలేని నిస్సాయ స్థితిలో మన దివ్యాంగులు ఉన్నారు. నిజంగా మన దివ్యాంగుల్ని ఎప్పటికైతే వెరిఫికేషన్ అని మొదలు పెట్టారో అప్పటి నుంచి అన్ని బాధలే, పడరాని పాటలు పడుతున్నారు. తెలంగాణలో అయితే మన దివ్యాంగులు ఏకంగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఫ్రెండ్స్. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ, ఫ్రీ బస్సులు కానీ ఏవీ లేవు. ఇటు వచ్చేసి మనకి కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, కానీ అంతా గందరగోళంగా ఉంది. పర్ఫెక్ట్గా అంటూ ఏదీ లేదు, ఏదీ జరగట్లేదు. కొత్త పెన్షన్లు అనే మాటే లేదు. దీని గురించి నేను మరొక వీడియోలో మాట్లాడతాను. ఇప్పటికైతే సదరం స్లాట్ల గురించి నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మన దివ్యాంగ మిత్రులందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.